Very good evening. Welcome to the debate. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ అంటే ఆవిడ రాజీనామా చేశారు ఇవాళ శాసన మండలి సభ్యత్వానికి. నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఇవాళ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అవి ఆల్రెడీ శాసన మండలి చైర్మన్కి ఇటు పార్టీ అధ్యక్షుడికి కూడా ఆ లేఖలు పంపించేశారు. అయితే ఇవాళ కూడా ఆమె హరీష్ రావు టార్గెట్గా చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఏ స్థాయిలో చేశారంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని విచ్ఛిన్నం చేసి ఏకంగా పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీష్ రావు సంతోష్ రావు కలిసి కుట్ర చేశారు. ఇది చాలా కాలంగా నడుస్తోంది. వీళ్ళ కుట్ర ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకసారి విమానంలో ఎక్కడికో వెళ్ళారు. ఆ రోజు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడబలుక్కుని మాట్లాడుకున్న తర్వాతనే ఈ కుట్ర మొదలైంది అనేది ఆమె బ్రేక్ చేసిన అంశం. ఈ నేపథ్యంలో చాలా మాట్లాడారు. హరీష్ రావు పార్టీలో మొదటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నాడు. చివరికి సిరిసిల్లలో మా అన్న కేటీఆర్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయనను ఓడించడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు. కేటీఆర్ని ఓడించడానికి కూడా హరీష్ రావు డబ్బు ఖర్చు పెట్టాడు. 2018 ఎన్నికల్లో సుమారు 25 మంది ఎమ్మెల్యేలకి హరీష్ రావు డబ్బు సమకూర్చాడు. ఎందుకంటే ఎట్లొస్తుందో కనీసం ఒక 25 మందిని గెలిపించుకుంటే తనకు బలం ఉంటుంది, తర్వాత రాజకీయంగా తన దారి తను చూసుకోవడానికి అవసరం అవుతుంది అనే యాంగిల్లో ఆలోచించి చేశాడు. ఈ డబ్బంతా ఎక్కడిది? ఇదంతా కాళేశ్వరంలో అవినీతి డబ్బే అని మళ్ళీ అదే నిన్న అన్న మాట తెలిసి అంటున్నారో తెలియక అన్నారో కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె చెప్తున్నారు. అయితే ఆ అవినీతికి హరీష్ రావు కారకుడు, సంతోష్ రావు కారకుడు. వీళ్ళిద్దరే తినేశారు డబ్బు. తిని ఇప్పుడు మా నాన్నని బలి చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు. దీని అంతటికీ వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఆమె చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. దాంతోపాటు ఇంకా చాలా పార్టీలో కొంతమందిని బయటికి పంపించేయడానికి కేసీఆర్ హరీష్ రావులే కారణం, హరీష్ రావు సంతోష్ రావులే కారణం. చివరికి హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ రాజేందర్ గెలవడానికి కారణం కూడా హరీష్ రావే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కూడబలుకొని ఈటెల రాజేందర్ని ఆ ఉప ఎన్నికలో గెలిపించారు అనేది ఆమె చేసిన మరొక ఆరోపణ. దీని మీద ఇంకా ఈటెల రాజేందర్ స్పందించలేదు. తర్వాత పార్టీలో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్గా పేరుంది. సరే, ఆమె సెటైరికల్గా ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంది. కానీ ఆమె అనే మాట ఏంటంటే చాలా తెలివైన వాడు, ఆయనే ట్రబుల్ క్రియేట్ చేస్తాడు, దాన్ని ఆయనే సాల్వ్ చేసినట్టుగా చేసి ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్, ఆయనే క్రియేట్ చేస్తాడు అనేది కవిత చేసిన మరొక తీవ్రమైన ఆరోపణ. పార్టీని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కాపాడాల్సిన హరీష్ రావే చాలా సందర్భాలతో ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి నష్టం చేశాడు. వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయకపోతే కుటుంబాన్ని పార్టీని ముంచేశారు. ఇవాళ నన్ను బయటికి సాగనంపారు, రేపు మా నాన్నకి మా అన్నకి చుట్టుకుంటుంది, వాళ్ళను కూడా వదలరు వీళ్ళు అని వాళ్ళ బ్రదర్కి ఆమె సలహా ఇచ్చింది, విజ్ఞప్తి చేసింది, వాళ్ళ సంగతి జాగ్రత్తగా చూసుకోండి అని. సంతోష్ రావు విషయంలో కూడా 100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు విదేశాల్లో కానీ ఇక్కడ కానీ. ఈ డబ్బు అంతా కాళేశ్వరం డబ్బు కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అని ఇట్లా ఒకటి కాదు
చాలా నవీన్ రావు అనే ఎమ్మెల్సీ పేరు తీసుకొచ్చారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ ఆయన పేరు తీసుకొచ్చారు. వీళ్ళందరూ సంతోష్రావు మనుషులు. సంతోష్రావు వీళ్ళ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. మా నాన్నకు కాలులో చెప్పులో రాయి చెవులో జోరీగలాగా ఉండి ఎప్పుడూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. ఎవరైతే కేసీఆర్కి బాగా దగ్గరగా ఉంటారో, ఎవరి వల్ల అయితే వాళ్ళ ఆటలు సాగవనుకుంటారో వాళ్ళను దూరం చేయడం కోసమే వీళ్ళిద్దరూ చాలా ప్లాన్డ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్లాన్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సంతోష్ ఎప్పుడు మా నాన్నతోనే ఉంటాడు కాబట్టి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తుంటారు, వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళకి గిట్టని వాళ్ళను అనేది కవిత చేసిన ఆరోపణల్లో స్థూలంగా ఇవాల్టి సెంట్రల్ ఐడియా. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి 2-3 విషయాల్లో కేసీఆర్కి మరి అంత గమనించే శక్తిని కోల్పోయారా? సంతోష్ రావు చెవులో జోరీగలాగా ఉన్న, హరీష్ రావు జోరీగలాగా ఉన్న, ఆయన ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటి అని గమనించే పరిస్థితిలో ఆ స్థితిలో లేరా కేసీఆర్? వీళ్ళు చెప్పిందల్లా నిజమే అని నడిపించేస్తున్నారా? వీళ్ళు చెప్పిందే వేదంగా ఆయన నిర్ణయాలు తీసేసుకుంటున్నారా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె చెప్పడం కాదు, డైరెక్ట్గా చెప్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి సొమ్ముతోనే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఇన్ని డబ్బులు కూడబెట్టారు. ఒక మాట ఎంత పెద్ద మాట అన్నారంటే, హరీష్ రావు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్టేనా అని అన్నారు. అంటే ఆ స్థాయిలో వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేశారు ఆమె. ఇదంతా కాళేశ్వరం డబ్బే అంటారు. కానీ మా నాన్నకేం తెలీదు, సీఎంగా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఎగ్జిక్యూషన్ అంతా కూడా కింద మంత్రి అధికారులు కింది వాళ్ళు కదా చేసేది, ఆయనకేం తెలుస్తుంది అనేది కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసే దీంట్లో ఉన్నారు ఆమె. ఈ పరిస్థితుల్లో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది బయట. ఇవన్నీ చెప్పిన కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దాని మీద ఇంకా చెప్పలేదు. ప్రజల్లోకి వెళతాను, తన శ్రేయోభిలాషులతో మేధావులతో చర్చిస్తాను, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను. అయితే అందరూ వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా నేను ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదు, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నా ఇంటిగ్రిటీ నాకు కాపాడుకుంటానని ఆమె వేరే వాటిలోకి వెళ్ళడనే విషయాన్ని స్పష్టం చేస్తూ, పార్టీ పెట్టడము పెట్టకపోవడం ఆ విషయాలు ఏం మాట్లాడలేదు, తర్వాత చెప్తాను, తర్వాత ప్రకటిస్తాను అన్నారు. అది ఏంటి, ఆ ప్రకటన ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్కి కంటిన్యూటీగా ఆమె ఒక కామా పెట్టారు, ఫుల్ స్టాప్ పెట్టకుండా. సో ఇక్కడ చాలామంది అనుమానిస్తున్నది, లేకపోతే హరీష్ రావుకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉద్దేశపూర్వకంగానే కావాలనే హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది. అది మరి కేసీఆర్ గారికి తెలుసు అని ఎవరు అనట్లేదు, కానీ హరీష్ రావుకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగానే కవిత ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం ఆయనే హరీష్ రావు మీదనే ఎందుకు ఫోకస్ పెట్టారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది. హరీష్ టార్గెట్గా ఎందుకు ఈ ఎపిసోడ్ అంతా నడుస్తోంది అనేది. తర్వాత ఒకవేళ కవిత చెప్పే మాటల్లో వాస్తవం ఉంటే, ఒకవేళ ఆమె ఆ విషయాలు తన దృష్టికి వచ్చినప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? చాలా విషయాలు చెప్తున్నారు కదా, అవినీతి విషయాలు కానీ అవి కానీ ఇవి కానీ చాలా విషయాలు చెప్పారు కదా, సంతోష్ రావు విషయంలో కానీ హరీష్ రావు విషయంలో కానీ. అవి ఎప్పుడూ ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడు బయట పెట్టి ఉంటే ఇవాళ ఈ ఆరోపణలకి కొంత శాంటిటీ ఉండేది. ఇప్పటి వరకు మాట్లాడకుండా కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సడన్గా ఈ టాపిక్స్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ఎందుకు
మాట్లాడుతున్నారు అంటే కాళేశ్వరం కేసుని తప్పుదో పట్టించడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే మాట్లాడుతున్నారు. అదంతా కూడా హరీష్ రావు మీద నుంచి తోసేస్తే తన తండ్రిని సేఫ్ చేయడం కోసం, ప్రజల దృష్టిలో కేసీఆర్ సార్ మంచివాడు అని చెప్పుకోవడం కోసం అలా ఒక డైవర్షన్ ఇది మాట్లాడుతున్నారు అనేది చాలా మంది చేస్తున్న ఒక విమర్శ, లేదా వాళ్ళకు అనుమానం వ్యక్తం చేస్తున్న అనుమానం. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అక్కడ పబ్లిక్ మీటింగ్స్లో ఆయన మాట్లాడుతూ వీటిని చాలా తీవ్రంగా తిప్పికొట్టారు. అసలు బీఆర్ఎస్ నాయకులకి నేను వెనకుండడం ఏంటి, వాళ్లకు వెనక ఉండే అవసరం నాకు లేదు, వాళ్ళతో సంబంధాలు ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను ఒక నాయకుడిగా ముందుంటాను తప్ప వెనకుండను, అలాంటి నక్కజిత్తుల వ్యవహారాలు నాకు తెలియదు అని ఆయన ప్రజలను దోచుకున్న అనకొండ బీఆర్ఎస్, 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి, పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, అక్క అన్న చెల్లి బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు, దోపిడీ సొమ్ము వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఆల్రెడీ పెట్టుకున్న టీవీలు పేపర్ల కోసం, వాటిలో వాటాల కోసం, వాటి మీద హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇది. వాళ్ళు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు, మీ పంచాయతీల్లోకి మమ్మల్ని లాగొద్దు, చచ్చిపోయిన పామును మళ్ళీ చంపాల్సిన అవసరం మాకేముంది, ఆల్రెడీ ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో బొందబెట్టారు, అది కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని చాలా గట్టిగానే ఆయన తన మీద కవిత చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆమెమో హరీష్ రావుకి, సంతోష్ రావుకి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఆమె అంటుంది, కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని వీళ్ళు అంటారు. అసలు నాకు వేరే పని లేదు, వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక ఉండడమేనా, నేను నాయకుడిని, నేను ముందుంట తప్ప వెనక ఉండడాలు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటారు. సో ఇవి ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా తన రియాక్షన్ వ్యక్తం చేసింది. పూర్తిగా 100% హరీష్ రావుని, సంతోష్ రావుని బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంది. సమర్థించుకోవడమే కాదు, కవిత చేస్తున్న ఆరోపణల్ని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నేత, మాజీ మంత్రి. బీఆర్ఎస్ పార్టీ ఆయన ద్వారా ఏం చెప్పిస్తుందంటే, ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరో మాట్లాడమంటే కవిత ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక రియాక్షన్. అదే నేను ఇందాక అన్నాను కదా, కొంతమంది హరీష్ రావు సన్నిహితులు లేకపోతే వాళ్ళు అంటున్నట్టుగా హరీష్ రావు మీద కుట్ర జరుగుతుందని వాళ్ళు ఏదైతే అంటున్నారో, నిరంజన్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి కాళ్లకు హరీష్ రావు మొక్కారు అనడం అనేది చాలా అబద్ధం, రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేస్తారా, కవిత ఆరోపణలను ప్రజలు నమ్మరు, కేసీఆర్కు సంతోష్ రావు వ్యక్తిగత సహాయకుడు మాత్రమే, ఎవరి లాభం కోసం హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు, ఇది ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్ రావు సహా అందరం బాధపడ్డాం, ఎవరో చెప్తే తప్పుదారి పట్టేంత బలహీనుడు కాదు కేసీఆర్ను ఎవరూ తప్పుదారి పట్టించలేరు, కేసీఆర్ అలాంటి నాయకుడైతే తెలంగాణ సాధించేవాడా, వ్యక్తిగత లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు సరికాదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం కవిత ఆరోపణలు చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం? ఆమె రాజకీయంగా ఎదగాలనుకుంటే అప్పుడు ఈ ఆరోపణలు చేయాలి. రాజకీయంగా ఎక్కడ ఎదగాలి ఆమె? అయితే బీఆర్ఎస్లో ఎదగాలి, లేకపోతే సొంత పార్టీ పెట్టుకొని ఎదగాలి. సొంత పార్టీ పెట్టుకొని ఎదగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీనా? బీఆర్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని, కేటీఆర్ని కాదని, హరీష్ రావుని కాదని, వీళ్ళందరినీ కాదని, ఆమె కాంగ్రెస్ని కాదని, బీజేపీని కాదని నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ చేసిన ఈ ఆరోపణ ఏంటి అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావుని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటోంది. ఆ ఎవరు
ఆ ఎవరు ఇంట్లో పార్టీలో వ్యక్తుల, ఇతర పార్టీలోని వ్యక్తుల, బయట వ్యక్తులు ఇంకెవరైనా ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. వీటి మీద చర్చిరెడ్డి గారు చేసిన కౌంటర్, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రియాక్షన్, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కలిపి చూస్తే ఎలా ఉంది అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు కపిల్ వై దిలీప్ కుమార్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దిలీప్ గారు నమస్తే అండి. నమస్తే బహుశా ఈ జరుగుతున్న ఈ మొత్తము ఈ గొడవలు, లేకపోతే ఈ ఇంటర్నల్ వీటి గురించి బాగా చెప్పగలిగిన ఒక 4 పీడికేడు మందిలో మీరు ఒకరు అనుకుంటా. నేను ఒక 4-5గురిలో మీరు ఒకరు అయి ఉండాలి అనుకుంటున్నా నేను. సో ఇదంతా చూసినప్పుడు హరీష్ రావు మీద ఏ స్థాయిలో అంటే బీభత్సమైన ఆరోపణ చేశారు ఆమె కవిత. ఇవాళ మీరు చూశారు కదా. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి ఆ ఆరోపణల మీద? ఒకటి, హరీష్ గాని లేదా సంతోష్ గాని, ఫర్ దట్ మ్యాటర్ కేటీఆర్ కేసీఆర్ కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈక్వల్ గా బాధ్యులే. ఆమె తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన వెన్నపూస శుద్ధపూస అని ఉండొచ్చు, కానీ మీకు తెలుసు నాకు తెలుసు వీళ్ళందరూ ఈక్వల్ షేర్ హోల్డర్స్. ఈ ఎపిసోడ్ లో కానీ రకరకాల అవినీతి ఆరోపణలు కానీ అందరినీ కలిపి మాట్లాడు. సరే, వాటాల్లో ఒకళ్ళకి 10 పైసలు వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళకి 90 పైసలు వచ్చి ఉండొచ్చు, ఒకటి తెలియకుండా వాళ్ళు 20 పైసలు ఎక్కువ తీసుకుని ఉండొచ్చు, అది వేరే చర్చ. బట్ ఓవరాల్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేసీఆర్ అనేవాడికి వీటి మీద నాలెడ్జ్ లేకుండా ఉండడం అన్నది అసంభవం. ఓవరాల్ ఆయనే దాని రెస్పాన్సిబిలిటీ మనందరూ తెలుసు. ఎందుకంటే ఆ కమిషన్ కూడా అంత సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత కర్తాకర్మ క్రియ కేసీఆర్ అనేది తెలిసింది. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి అనురాగంతో, వాడు నాన్న ఎదురుంటే అపారమైన గౌరవంతో అట్లా మాట్లాడచ్చు. కానీ ఇందులో కేవలం హరీష్ ని కానీ, కేవలం సంతోష్ ని కానీ, కేవలం కేటీఆర్ కానీ మనం బాధ్యుని చేయలేదు. సో దర్ ఆల్ ఈక్వల్ షేర్ హోల్డర్స్, ఈక్వల్ ఆర్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ షేర్స్. అది మనం చెప్పలేము. అది కమిషన్ గా నిర్ధారించినటువంటి విషయాలు. అవి రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీలో ఎవరి వాటా ఏంటో ఎవరిది ఏంటో అది బయటపడుతుంది. కాబట్టి ఆమె, నేను మీకు జ్ఞాపకం ఉంటే, మీరు సుదీర్ఘకాలంగా అందరం మనం ఉద్యమంలో వాచ్ చేసాం, ఉద్యమంలో భాగస్వాములు ఉన్నాం. 2007-8 కంటే ముందు కవిత గాని కేటీఆర్ గాని ఈ ఉద్యమంలో లేరు. 8 తర్వాతనే యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యారు. ఆ 8 తర్వాత జరిగిన క్రమంలో కూడా 2009 నుంచో 10 నుంచో జేఏసీ టేక్ ఓవర్ చేసింది ఉద్యమాన్ని. కాబట్టి యాక్టివ్ రోల్ ఇటుపక్క జేఏసీ ఉంది, అటుపక్కే వాళ్ళు చేయలేదు, ఉద్యమం చేశారు. 2008 తర్వాత చేశారు. అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ వేరు. 2001 తర్వాత ఆయన ఉద్యమ క్రమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశాడో నేను చెప్పడం కాదు, ఆర్ నరేంద్ర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉద్యమం ముసుగులో వీళ్ళు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు, ఇండస్ట్రీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అన్నారు. అదే మాట రఘునందన్ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, జ్ఞాపకం ఉంటే. అవన్నీ ప్లే చేసి అర్థం. ఇవన్నీ అంటే ఉద్యమం పేరుతోనే లూటీ చేశారన్నమాట నరేంద్ర, రఘునందన్ లాంటి వాళ్ళు ఆ రోజు పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు చాలా మంది అన్నారు. సో అందులో ఒకళ్ళకి తెలుసు అని కానీ ఒకళ్ళకి తెలియదు కానీ అనలేం. సరే, ఆ సందర్భంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఉద్యమం అనేది మామూలు విషయం కాదు. పార్టీలు ఇంతకుముందు మీరు మాట అన్నారు, పొలిటికల్ పార్టీలు నడపడం ఆషామాషి కాదు. అదే పద్ధతిలో ఉద్యమం నడపడం కూడా ఆషామాషి కాదు. కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏ బాధలు పడ్డారు. కానీ ఆయన ఒకప్పుడు వాళ్ళ నాన్న 2001 కు తన పెళ్లికి కటకటలాడినటువంటి పరిస్థితిలో ఆయన ఉద్యమ క్రమంలో లేడు. 2007లో 2004 to 2007లో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఏం చేశాడు ఇక నేను చెప్తే బాగుండదు. అది మీకు ఆమె తెలియని విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ మా నాన్న మీదన అని ఆమె ఈరోజు మీరే కదా పిఎస్. అందుకే చెప్తున్నా నేను, ఆ గుప్పటి మందిలో మీరు పైన నాకు సర్టిఫికేట్ ఇచ్చారు కదా మీరు. అదే కదా నేనేమంటానంటే ఆమెకి తెలియని విషయం ఏంటంటే 2014-15 మధ్యలో సిబిఐ ఆల్రెడీ ఇంట్రాగేట్ చేసింది ఆయన్ని. ఒక స్పెషల్ ప్రావిడెంట్ ఫండ్ కేసులో, సహారా కేసులో ఒక స్పెషల్ టీం అనేది మద్రాస్ నుంచి వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ వాజ్ గ్రేట్. ఆల్రెడీ సిబిఐ ఎదుర్కొన్నాడు ఆయన. ఆ ఎంక్వైరీ ఏమైంది, దాని కథ ఏంటి, కవామిషన్ అనేది వేరే సందర్భం, వేరే చర్చ. అంటే సందర్భం వచ్చినప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు ఆ కేసు లేదా అండి,
క్లోజ్ చేశారా? ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్, ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్, నాట్ క్లోజ్డ్, నాట్ ఓపెన్, నాట్ ఇన్ ఫోర్స్. అట్లే ఉంటది, అవసరాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటుంది. యా, అది సిబిఐ కేసులకు ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకున్న అనుకూలతను బట్టి మొదటి 8 సంవత్సరాలు బీజేపీ అనుకూలంగా ఉన్నాడు, అది బయటికి తీయాల్సిన అవసరమే వాళ్ళకి రాలేదు. తర్వాత ఏ కారణాల మరి ఓడిపోగానే వెంటనే సీఎం రమేష్ దగ్గరికి పోయాడు అనేటువంటిది కూడా మనం వార్తల్లో చూసాం కదా, కవిత ఆరోపణ కదా అది. అవునవును, అసలు ఆ పార్టీని అందులో మెరి చేద్దాం అనుకున్నాడు. అట్లాంటప్పుడు ఈ కేసులు పాత ఎందుకు బయటకు వస్తాయి, కొత్తగా కూడా తీవ్రత తగ్గిపోతాయి, వాళ్ళు నిజంగా నేరైపోతాను అలాగే అవుతాయి. కాబట్టి ఇది వేరే విషయం. నేనేమంటున్నానంటే ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె అనుకున్నట్టు ఈ రోజు సిబిఐని మొదటిసారి కేసీఆర్ ఫేస్ చేయట్లేదు, ఇది రెండోసారి. కాబట్టి అంతగా ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె 2001 కంటే వాళ్ళ నాన్న గురించి తనకేం తెలుసు, అది 2001 తర్వాత ఆమె తెలియదు, ఎందుకంటే పెళ్ళి ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది. అది చెప్పాలంటే కేటీఆర్ చెప్పాలి, హరీష్ చెప్పాలి, సంతోష్ చెప్పాలి. వాటాల గురించి నేను మాట్లాడట్లేదు. కేసీఆర్ నాలెడ్జ్ లో లేకుండా కూడా కొంత అవినీతి జరిగి ఉండొచ్చు, దానికి కొందరు సూత్రధారులు ఉండొచ్చు, వాళ్ళని ఆమె అంటున్న దయ్యాలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరూ కూడా భాగస్వాములే అంటున్నాను, అందరూ కూడా భాగస్వామి. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆమె పూర్తి టార్గెట్, శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు పూర్తి టార్గెట్ మొత్తం హరీష్ మీదనే పెట్టారు. ఓకే, సంతోష్ రావును కూడా కొన్ని విషయాల్లో అతన్ని మొత్తం మీద వీళ్ళిద్దరు కలిసే కుట్ర చేశారు అనేది ఆమె చేసిన ఆరోపణ కదా. పార్టీకి సరే ఆమె అన్నట్టు ఫస్ట్ నుంచి లేరు అని ఆమె అన్నారు, ఓకే ఫస్ట్ నుంచి ఉన్నారు, లేకపోయినా 2 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యారా పక్కన పెడితే, సీనియర్ నేతగా ఉన్న హరీష్ రావుని అంతగా టార్గెట్ చేయడం అనేది ఏంటి, దీని వెనక కారణం ఏంటి, పార్టీ ఏమనుకుంటోంది? ఒకటండి, ఇప్పుడు ఒకసారి వారు ఏదైతే పోయిన 100 days వాట్ ఎవర్ షీ స్పీకింగ్ అబౌట్, అప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చిట్ చాట్ పేరుతో మాట్లాడిన అనేక అంశాలు కానీ, స్టేట్మెంట్స్ కానీ ఖచ్చితంగా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయనే మాట వాస్తవం. అదే భావన అందరూ నాయకుల్లో కూడా ఉండింది. ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ. అదే సమయంలో ఇటు కాళేశ్వరం అని, లేకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు అని పార్టీ లీడర్షిప్ మీద దాడి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ సందర్భంగా పార్టీ నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఏ అంశాల్లో ఏ పరిమితులు పాటించాలనో పాటించని పరిస్థితులలో పార్టీకి ఇబ్బంది అవుతున్న సందర్భాన్ని ఎదుర్కొని లేదా అర్థం చేసుకొని మొన్న వారు చేసిన స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో, వేలుగా మాట్లాడిన అంశాలు, అవి పార్టీని మరింత ఇబ్బంది లేకుండా అవకాశం ఉంది. అది సరైన పద్ధతి కాదు. వెన్ యూ ఆర్ అ పార్టీ ఎమ్మెల్సీ అండ్ గతంలో ఎంపీగా పనిచేసినారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేటస్ ఆర్ రిలేషన్షిప్ విత్ ది పార్టీ సుప్రీమో, అది అంతా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత అంశాలను పార్టీ యొక్క మొత్తం వ్యవహారానికి జోడించి మాట్లాడడం అనేది సరైనది కాదనేది అందరి అభిప్రాయంగా ఉండింది. మీకు ఇబ్బంది ఉంటే 1కి 10 సార్లు ఖచ్చితంగా పార్టీ నాయకత్వానికి చెప్పుకునే అంశం అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్న తర్వాత రకరకాల సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, లేకపోతే దిలీప్ కుమార్ గారు కాదు, లేకపోతే మీరు బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ ద స్టేట్, తెలియని అంశాలు కాదు. అందరం అనుకున్న రకంగా, అనుకున్న పద్ధతుల్లో, మనం అనుకున్న పద్ధతులనే మనకు అనుకూలంగా అన్ని విషయాలు నడవనప్పుడు అడ్జస్ట్ కావడమే టీం వర్క్, నడవనప్పుడు అడ్జస్ట్ కావడమే ఐడియాలజికల్ అడాప్టేషన్. దానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరెవరికి ఏ బాధ్యతలు, ఏ అంశాలు లాభిస్తాయి, కొన్నిసార్లు వెనుక ముందు అవుతాయి, వాటిని ఓర్చుకుని రాజకీయ నాయకత్వం అనేది ఆశిస్తుంది మన దగ్గర నుంచి. కానీ మనకు అయిన సమస్యని ప్రపంచమంతా రుద్దే ప్రయత్నం చేసినప్పుడు, రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం నిన్న తీసుకున్న తర్వాత వారు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు మరింత విస్తృతంగా వారికి వచ్చిన పద్ధతిలో హరీష్ రావు గారి మీద, మిగతా వాళ్ళ మీద మాట్లాడినారు. అవి సత్యదూరమైన అంశాలు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో ఇవాళ మాట్లాడినటువంటి అనేక మంది నాయకులు మా వైపు నుంచి చెప్పారు. ఇది పద్ధతి కాదని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అన్ని రకాల పదవులు ఉన్నప్పుడు రానటువంటి అంశాలు ఇవాళ వచ్చినాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే అంశాన్ని మేము నాకు ప్రస్తావించారు. చాలా సాధారణంగా సోషల్ మీడియాలో కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు. ఎప్పుడైనా కానీ ఎనీ ఆర్గనైజేషన్, పాలిటిక్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్
విత్ ఇన్ ద పార్టీ సిస్టమ్ అండర్ ద అంబ్రెల్లా ఆన్ వేరియస్ ఫోరమ్స్ మీరు తోచిన పద్ధతిలో డెమోక్రటిక్ సిస్టంలో చెప్పొచ్చు. కానీ ఇక మనము నష్టపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. కూర్చున్న కొమ్మని నరికేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తే ఎవరికైనా ఎగ్జంప్షన్ ఉండదనే విషయాన్ని పార్టీ నాయకత్వం చెప్పింది. ఇవాళ వారు చేసినటువంటి అలిగేషన్స్ ఏమున్నా కానీ హరీష్ రావు గారు మరొకలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, సరైన పద్ధతి కాదు. అయితే ఈ అలిగేషన్స్ అన్ని కూడా గత 3-4 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలలు, అంతకుముందు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయో లేకపోతే భారతీయ జనతా పార్టీయో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి రాకముందు రకరకాల స్థాయిలో చేసిన వాళ్ళే మాట్లాడిన వ్యక్తి మారి ఉండొచ్చు. కానీ ఈ అలిగేషన్స్ అని ఏదో ఒక రూపంలో చెప్పిన ఇవి పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా తెలంగాణ ప్రజలకు ఏదో ఈ విమర్శలు ఇవాళ అన్నయ్యని కాదు. ఇవాళ పార్టీ కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన వెళ్ళి అడగాల్సిన సమాచారం ఇవాళ సమాచారం ఇచ్చాం. కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈరేస్ కేసు పెట్టినా 3 సార్లు పిలిచినా వెళ్ళి ఏసీబీకి సమాచారం ఇచ్చినాం. కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఒత్తిళ్లున్నా, పార్టీ నాయకుల మీద ఒత్తిళ్లున్నా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రిన్సిపల్ అపోజిషన్ గా ఇవాళ యూరియా కొరత నుంచి ఉద్యోగులు వస్తున్న సమస్యల వరకు అన్ని కొట్లాడినాం. కాబట్టి ఇవన్నీ కొత్త కాదు. యూ బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ హ్యాస్ టు ఫైట్ ఆల్ దీస్ బ్యాటిల్స్. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వారు కేసీఆర్ గారి డాక్టర్ కాబట్టి మీడియా ప్రాధాన్యం ఇస్తోంది, లేకపోతే సోషల్ మీడియాలో కొంత ప్రచారం దొరుకుతుంది. కాకపోతే పెద్దవాళ్ళ మీద హరీష్ రావు గారి లాంటి వాళ్ళ మీద సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళ మీద వారు రకరకాల మాటలు మాట్లాడారు. కాబట్టి పార్టీ వీటినైతే డిఫెండ్ చేస్తూ తప్పని ప్రజాజీవిత ఆవరణలో వాదించడంతో వాటిని వారు ప్రస్తావించారు కాబట్టి కొంత మైలేజ్ దొరుకుతున్నది. ఇక్కడ సేదరెడ్డి గారు అయితే ఆమె చెబుతున్న కారణాలు కానీ ఆమె చేస్తున్న ఆరోపణలు కానీ చూస్తుంటే ఇది ఇప్పుడు కాదు, కొన్ని నెలలో లేకపోతే కొన్ని సంవత్సరాలుగానో జరుగుతున్న కుట్ర అని ఆమె చెప్తున్న మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే అర్థమవుతుందంటే నిజమని కాదు, ఆమె చేసే ఆరోపణల యొక్క అంతరార్థం అట్లా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అయితే కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇచ్చిన నెక్స్ట్ మినిట్ ఎందుకు ఆమె టేకప్ చేశారు ఈ ఆరోపణల్ని అనేది ఆది శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఎమ్మెల్యే గారు, ఇది ఇష్యూ కవిత గారి ఫ్యామిలీ ఇష్యూ అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇష్యూ అయినా లేకపోతే కవిత గారికిను హరీష్ రావు సంతోష్ రావుకి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అయినా కారణం ఏదైనా ఇష్యూ అది ఎందుకు వచ్చినా బయటకు వచ్చిన సమయం సందర్భం కాళేశ్వరం స్కామ్ జరిగిందని మీ ప్రభుత్వం కేసుని సిబిఐకి ఇచ్చిన మరుక్షణం ఆవిడ దీన్ని టేకప్ చేశారు. సరే, గతంలో 3 నెలల క్రితం ఎయిర్పోర్ట్లో ఒకసారి నా లెటర్ లీక్ చేశారు, మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇంత ఎక్స్టెన్సివ్గా మాట్లాడి అసలు కాళేశ్వరంలో అవినీతికి మా నాన్నకు సంబంధం లేదు, అంతా హరీష్ రావు చేశాడు అని మొత్తం అటు పుష్ చేయడాన్ని మీ ప్రభుత్వము ఎలా ఎస్టిమేట్ చేస్తోంది? అన్న, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం, అదేవిధంగా ప్రజలకు నమస్కారం. కవిత ఎపిసోడ్ వల్ల గత 4-5 సంవత్సరాల నుంచి కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు కుంగిపోయి బొంగలు పడి సీపేజ్ వచ్చి ఈ రాష్ట్ర ధనం, రాష్ట్ర సంపద లూటీ జరిగింది. ప్రజలపైన పెనుభారం పడ్డది కాళేశ్వరం వల్ల. తుమ్మిడెట్టి దగ్గర నిర్మాణం చేసి ఉండుంటే 38,000 కోట్లతో పూర్తి కాబడే ప్రాజెక్టును అనవసరంగా పేరు మార్చి, ఊరు మార్చి, మార్చి ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల 1,47,000 కోట్లకు పూర్తి అవుతాయి. ఇప్పటికే 1,00,000 కోట్లు ఇంచుమించు, ఇంకా 40,000 కోట్లు అయితే తప్ప పూర్తి కాని ప్రాజెక్టు. ఏదో విచారణ జరిగిన తదుపరి పీసీ ఘోష్ గారి విచారణలో కూడా కేసీఆర్ వైపు, హరీష్ రావు గారి వైపు, ఆ రోజు ఈటల రాజేందర్ తప్పిదము, అనేక మంది అధికారుల పేర్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజలలో చర్చ జరుగుతుంది. అంతా కూడా కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్నారనే మాట నిజమైంది. దీనివల్ల తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పిన మాట మన సిబిఐకి అప్పచెప్తున్న క్రమంలో కూడా ఈరోజు కవిత ఎపిసోడ్తో వారు మాట్లాడిన మాటలతోటి నిజమని తేలిపోయింది ప్రజలలో. ఆ 4 ఇళ్లలో ఒకరి తిరుగుబాటి. ఆ రోజు 10 ఏళ్లలో ఆ 4తోనే రాజ్యం నడిచిందని మనం అనేక సందర్భాల్లో చెప్పినాం.
ఆ నలుగురు తప్ప మరొకరు, ఆ నలుగురిలో ఒకరి తిరుగుబాటు వల్ల ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్న సందర్భానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమైనటువంటి మాట. సరే, పంపకాల్లో తేడా వచ్చిందా, కుటుంబంలో సమస్యలు తలెత్తినాయా, రాఖీ కట్టినంత దూరం ఎందుకు పెరిగిపోయింది అనేది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, అందులో మేము పోదలుచుకోలేము. ఇప్పుడు కొంతమంది ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉంటారన్నమాట, కవితనేమో వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉంటారన్నమాట కూడా సందర్భం అన్నట్టు. మాకు ఎవరి వెనుక మేము ఉండవలసిన అవసరం లేదు. స్వతహాగా పీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాకు నాయకుడు, ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో ఒక నాయకుడు ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఆనాడు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం పోయినప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము విచారణ జరుపుతాం, ఆ కోణంలో విచారణ జరుపుతాం. ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సిబిఐకి అప్పచెప్పడం అనేది వ్యూహాత్మకంగా కొందరు అనుకుంటున్నారు, కానీ ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సిట్ కానీ సిఐడితో విచారణ జరిపిస్తే ప్రతినిత్యం బీఆర్ఎస్తో కక్ష సాధింపుతో మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పడానికి ఆస్కారం ఉండేటటువంటి పరిస్థితిని రావద్దని కోరుకున్నాం. మేము సిబిఐకి అప్పచెప్పిన సందర్భం ఆ కోణమే. ఈరోజు దిలీప్ అన్న మాట్లాడుతున్నప్పుడు అందరూ షేర్ హోల్డర్స్ అంటారు, కానీ ఇప్పుడు అందులో ఎంత మేరకు అవినీతి జరిగిందని ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉంది. అసలు టోటల్ షేర్ వాల్యూ ఎంత ఈ అవినీతి అక్రమాలు చెప్పండి. ఇక్కడ సామాన్య ప్రజలు అనుకుంటారు, అన్న వెంకటకృష్ణ గారు, ఒక ఏఈ మీద, ఒక ఎస్సీ మీద, ఒక సిఈ మీద నీటిపారుదల శాఖ రంగులు దాని మీద చర్చ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. కవిత గారు చేస్తున్న ఆరోపణలు సిబిఐకి ఇచ్చిన తర్వాతనే ఈ ఇష్యూని ఎందుకు టేకప్ అంటే ఎందుకు దాని మీద అంత ఇదిగా ఆమె మాట్లాడుతున్నారు. పైగా మొత్తం హరీష్ రావే కేసీఆర్కి ఏం తెలియదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేసి హరీష్ రావుని ప్రొటెక్ట్ చేస్తున్నాడని కూడా ఆమె ఆరోపణ చేస్తోంది. అంటే అవినీతి జరిగింది, హరీష్ రావుని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మా నాన్నని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది ఆమె ఆవేదనగా కనపడుతోంది. దానికి మీరు ఏం చెప్తారు? మీకు సరే, అది కాళేశ్వరం మీద ఇంకా చాలా చర్చ ఉంది, కానీ దీని మీద ఏంటి? లేదు, అదే దాంతో ఇది వదిలేయడం కాదు, సింపుల్ చెప్తున్నా. అంటే ఈ అధికారుల దగ్గర ఎంత దొరికినప్పుడు సిఈ ఎస్సీల దగ్గరనే సీఎం కుటుంబం దగ్గర ఎంత దొరుకుతుందేమో అని చూస్తున్నటువంటి తరుణంలో కవిత ఎపిసోడ్ అనేది, అందులో జరిగినటువంటి అక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశాను నేను నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ప్రయత్నం చేస్తాను. సరే, సిబిఐకి అప్పచెప్పిన తర్వాతనే కవిత గారు మాట్లాడిన మాటలు వెనుక తన రాజకీయ వ్యూహం ఏముందో కవిత అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఏది ఏమైనప్పటికీ కవిత మాటలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ కోర్స్ కమిషన్ వేసినటువంటి నివేదికకు ఒక అర్థం అనేది దొరికిందని ప్రజలు అనుకుంటున్న వేళ, సరే ఈరోజు హరీష్ రావు, సంతోష్ రావుతో బాధ్యత ఉందని ఆమంటుంటే, మరోవైపు మరో 4 ఏళ్ళు అయితే ఈరోజు కేటీఆర్ గారిని కేసీఆర్ గారు చూపిస్తున్న సందర్భం కనిపిస్తున్న వేళ, మొదటి 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి శాఖ మార్చులు, ఆ తర్వాత ఆయనతో తప్పు చేసింది కాబట్టే కేసీఆర్ గారు ఉంచుకున్నటువంటి సందర్భం. అంటే మొదటి 5 సంవత్సరాలు ఒక తప్పు జరిగి ఉంటే అది వాస్తవం అయితే కవిత గారు అప్పుడు ఎందుకు చెప్పలేనటువంటి కూడా సమాధానం కవిత గారు కూడా చెప్పాలి. అంటే ఆ రోజు అడ్జస్ట్ అయ్యి ఈ రోజు అడ్జస్ట్ కాకపోవడం కారణం ఏంది? అంటే పంపకాలలో తేడా వచ్చిందా? ఇవి అధికారం పోయిన తర్వాతనే కదా, అధికారం పోయిన తర్వాతనే ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో కూడా చూసినాం. అంటే అధికారం పోయిన తర్వాత ఉన్నటువంటి పంపకాల తేడాలో వాళ్ళు అనొచ్చు, ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే చేసినాం కదా అని చెప్పి. ఇదేమో అధికారానికి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం వేరు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వేరు. బహుశా అక్కడే ఇబ్బంది కుటుంబంలో జరిగి ఉంటుంది. అందుకైతే ముందు అన్న రాఖీ కట్టనంత దూరం పెరిగిపోయినటువంటి సందర్భం. ఈరోజు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మా నాన్న చుట్టూ దయ్యాలు నేను చెప్పాను. ఇప్పుడు నిన్న రోజు 2 దయ్యాల పేర్లు చెప్పినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇంకెన్ని దయ్యాలనే కూడా భవిష్యత్తులో చెప్తుందేమో. ఇప్పుడు ఆ కుటుంబంలో రాఖీ కట్టనంత దూరం పెరిగిపోయిందంటే దానికి సమానం కేటీఆర్ చెప్పాలి, కవిత గారు చెప్పాలి. ఈరోజు ఇక్కడ మీ ఎపిసోడ్ మాత్రం నేను భావించేది, నాకున్నటువంటి అవగాహనతో భావించేది, మా ఆరోపణలకు ఆ కుటుంబం నుంచే ఈరోజు సమాధానం వచ్చింది. ఆ కుటుంబం నుంచి అవినీతి అక్రమాలు జరిగినాయి, దానికి బాధ్యత మా నాన్నగారు కాదు హరీష్ రావు గారు, దాంతోపాటు సంతోష్ రావు అంటున్నారు. ఎంత మేరకైనా వాళ్ళు అందులో మేము ఇప్పుడైతే ఆమె మాటలతోటి విజయం సాధించినట్టుగా భావిస్తూ ఉన్నాం.
రేపు Right. సిబిఐలో తప్పనిసరి నిజాలు ఆమె మాటల్లో పరోక్షంగా అందరూ మాట్లాడేది అదే. ఆమె ఎందుకు అంటే ఈ రకంగా తన మీద జరుగుతున్న కుట్రని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఆమె ఇండైరెక్ట్ గా అవినీతి జరిగిందనే ఆమె ఎండార్స్ చేస్తోంది కదా అనే చర్చ అయితే ఉంది. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, దిలీప్ గారు, ఇక్కడ హరీష్ రావు అంటే కుట్ర చేశాడు. ఒకటే విషయం, ఒక వెంకటకృష్ణ ఒక్క నిమిషం కట్ చేయట్లేదు. ఒకటి విషయము ఇప్పుడు కాదు ఒకటి చెప్తాయి క్లోజ్ ఒకటి నిమిషం క్లోజ్ మీరు వేసినట్లేను. ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఆ కుటుంబం ఒకటే బంగారు కుటుంబం అయితే సరిపోద్దా, తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదన్నాం. ఈరోజు కవిత గారి మాటల్లో కూడా ఇద్దరు బంగారు కుటుంబం సరిపోద్దని చెప్పిన మాట అన్నారంటే మా వాదనలకు ఈ ఎపిసోడ్ తోని ప్రజలలో ఒక విజయం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పింది నిజమైందని చెప్పిన మాట చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను అదే దిలీప్ గారిని కూడా అదే అడగబోతున్నాను. మీరు అదే పాయింట్ చెప్పారు. దిలీప్ గారు ఆమె ఏమంటదంటే బంగారు తెలంగాణ తెస్తా అని మా నాన్న అన్నాడు. ఓకే, హరీష్ రావు ఇంట్లో బంగారం, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోదు, బంగారు తెలంగాణ వచ్చినట్టేనా అనేది ఒక పాయింట్. రెండవది, హరీష్ రావు సంతోష్ రావుల మీద ఆరోపణలు చేశారు. అన్న నువ్వు జాగ్రత్తగా ఉండి వీళ్ళతోటనే ఆయనకు సలహాలు ఇచ్చారు, కానీ ఆయన కూడా ఏమైనా పట్టించుకోలేదని మళ్ళీ ఆమె చెప్పింది. రాఖీ కట్టడానికి రేపు వస్తా అని అంటే రెస్పాన్స్ అవ్వలేదు. ఆ రోజు లేకుండా ఎటు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి నేను ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్ర జరుగుతుందంటే కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కనీసం దాన్ని అడ్రస్ చేయలేదు, ఆ ఇష్యూని అడ్రస్ చేయలేదు అని అంటే అన్న కూడా పట్టించుకోవట్లేదు అనేది ఆమె మాటల్లోనే బయటకు వచ్చింది కదా. అన్న పట్టించుకోలేదు, బావ తమ్ముడు అంటే బావ కజిన్ బ్రదర్ వీళ్ళిద్దరు కుట్ర చేశారు అని ఆమె చెప్తోంది. సో పరోక్షంగా కేటీఆర్ కూడా పట్టించుకోలేదనే కదా అర్థం. ఇంతమంది పట్టించుకోవట్లేదంటే కేసీఆర్ కూడా పట్టించుకోవట్లేదనే కదా అనుకోవాలి మనం. అంతేనా దిలీప్ గారు, ఇంకేమైనా ఉంటుందా? ఒకటి, కేసీఆర్ వ్యవహార శైలి మీకు తెలుసు, నాకు తెలుసు. లేపుతాడు, లేదా ఎత్తేస్తే మొత్తానికి కిందికి ఎత్తేస్తాడు ఆయన. సో ఎవరు పడి ఉంటారో వాడు ఆయన దగ్గర ఉండాల్సిందే తప్ప ఎవడైతే ప్రశ్నించేవాడంటే ఆయన తొలగిస్తాడు. అంటే మనందరం అనుకున్నట్టుగా, ఇంతకుముందు మిత్రులు వారు కూడా అన్నట్టుగా, మన విప్ గారు అన్నట్టుగా, ఖచ్చితంగా మనందరం కూడా 4 స్తంభాల ఆట ఇదంతా కూడా వాళ్ళ కుటుంబ వ్యవస్థ మొత్తం వాళ్ళతో తప్ప ఇంకెవరితో పనులు కావు, వాళ్లే కేంద్ర బిందువులు అని అనుకున్నాం. ఆ కుటుంబమే యథేచ్ఛగా లూటీ చేసింది తెలంగాణ సమాజాన్ని. విపరీతమైన అభివృద్ధి జరిగిందని ఎందరో విపక్షాలు, కాంగ్రెసే కాదు, రకరకాల సంస్థలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులు ఎంతమంది మాట్లాడారు అవినీతి గురించి. విచ్చలవిడి అవినీతి. నిజానికి కేసీఆర్ అనేవాడు తన అధికారాన్ని కోల్పోవడానికి ఆయన ఇష్టారాజ్యంగా పరిపాలించడం ఒకటి, ఆ ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేయడం ఒకటి, తర్వాత ఈ కుటుంబ సభ్యులకు విచ్చలవిడి అధికారాలు ఇచ్చి వాళ్ళు లూటీ చేయడం ఒకటి ప్రజాధనాన్ని కారణాలు. అవునన్నా కాదని అవే కారణాలు. కర్ణుడి హృదయం కుంగడానికి 100 కారణాలు లాగా ఇవన్నీ కారణాలు. ఇప్పుడు అందులో మా నాన్న వాటా ఉందా లేదా అన్నది అన్నంత ఒక సర్టిఫికేట్ అయితే ఆమె ఇచ్చింది, అవినీతి జరిగిన మాట నిజమే. కానీ మనందరం కూడా మొన్నటిదాకా ఆమె కూడా అందులో భాగస్వామ్యం అనుకున్నాం మనం. ఆమె గురించి కూడా ఎన్నో స్టోరీస్ వచ్చాయి. అది సరే ఇప్పుడు సందర్భం కాదు కానీ, బట్ మనం ఏమిటంటే ఆమెకు తను ఆశించిన స్థాయిలో అక్కడ అధికారంలో వాటా దొరకలేదు. వాళ్ళ నాన్నగారు ఆమె దగ్గరికి తీసుకోలేదని మనకు మొన్న మధ్యలో 8 లీటర్లు వస్తే 9వ లీటర్ లీక్ అయిందని మనకు అర్థమైంది. సరే తండ్రికి కూతురు లెటర్స్ రాయడం ఏంటి, 8 లీటర్లు రాయడం ఏంటి, ఆయన ఎందుకు దగ్గరికి పిలవాడు, ఎందుకు మాట్లాడు అంటే అవకాశం కూడా కేసీఆర్ ఇవ్వలే. కాబట్టి ఇక్కడ ఈ అపాయింట్మెంట్స్ నియంత్రించేవాడు సంతోష్ అనే కోపం మొదటి నుంచి ఉంది కాబట్టి వాడు దయ్యం భూతం అనేటువంటి మాటలు మాట్లాడింది ఆమె, తనకు అక్కడ యాక్సెస్ లేక. ఇందాక మొన్న పేపర్లో మళ్ళీ ఏమొచ్చింది, మనవాడిని ఆశీర్వదించాడు కానీ కూతుర్ని దూరం నుంచి నమస్కారం పెట్టి పోవాల్సి వచ్చిందని కూడా వచ్చింది పేపర్లలో. సో ఈ సిచ్యువేషన్ల లోపల ఆమె ఒక ఫ్రస్ట్రేషన్ గురైంది. అన్నిటికీ మించి తను అరెస్ట్ అయిన సందర్భంలో పార్టీ రియాక్షన్ కానీ తండ్రి రియాక్షన్ కానీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆశాభంగం కలిగించింది. ఈవెన్ ఆయన వెళ్ళలేదు కదా ఢిల్లీ, జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన వెళ్ళలేదు కదా. సో ఇవన్నీ కూడా ఆమె ఒక ఫ్రస్ట్రేషన్ గురి చేసినాయి. ఆమె జైలు అనుభవించి బయటకు వచ్చే సందర్భంలో కూడా మొత్తం తెలంగాణ అంటుకుంటుంది అన్నారు ముందు. తెలంగాణ ఎక్కడ అంటుకోలే. బీఆర్ఎస్ రియాక్షన్ చాలా పేలవంగా ఉండింది. ఆయన ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ కాకుండా జాగృతి శ్రేణులు ఏమైనా రిసీవ్ చేసుకునే తప్ప అసలు బీఆర్ఎస్ ఆమెను ఓన్ చేసుకోలే. అప్పటి నుంచి కూడా మనకు ఒక డిస్టెన్స్ వీళ్ళ మధ్య ఏర్పడుతున్నట్టు అగాధం ఒకటి సృష్టించబడడం మనకు కనపడతా. నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద సిబిఐ అన్నప్పుడే తెలంగాణ బగ్గుమానాలి కదా అని కూడా ఒక మాట అన్నది. కానీ ఎక్కడ బగ్గుమ అనలేదు, మరి అనలేదు కదా. నేను అనేది అంటే ఆ స్థాయిలో ఆమె మాటలకు కానీ స్పందన బీఆర్ఎస్ నుంచి రాలేదు. బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆమెను కాస్త దూరం పెట్టే కార్యక్రమం పెట్టారు వాళ్ళు. ఇవన్నిటి కూడా ఫ్రస్ట్రేషన్ గురైన ఆమె
మనం నిజానికి కూడా ఈవెన్ ఒక 15 రోజుల కింద నుంచి కూడా అంతకుముందు 1 month నుంచి కూడా మనం ఏమనుకుంటామంటే ఈమె బయటకు కూడా తప్పదు, ఈమె ఒక పార్టీ పెట్టడం తప్పదనేటువంటి ఒక కంక్లూజన్ కూడా మనలాంటి దీంట్లో డిబేట్స్ జరిగింది. అవుట్ ఆఫ్ కంపల్షన్ ఫ్రస్ట్రేషన్ గురవుతుంది ఆమె, ఏదో రోజు పార్టీ పెడుతుంది అనేటువంటి ఊహాగానాలకు ఈ రోజు అది యాక్చువల్లీ రియాలిటీకి వచ్చింది, గ్రౌండ్ రియాలిటీ. ఇదంతా కూడా ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చింది. ఇప్పుడు మనకేంటంటే ఆమెకి ఇందులో ఆశించిన స్థాయిలో అది వాటా అంటారు, లేకపోతే అధికారంలో భాగస్వామి అంటారు, ఏదో కానీ జరగలేదు, దొరకలేదని అర్థమవుతుంది. ఫ్లూయిడ్ గా ఉన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇప్పుడిప్పుడే క్రిస్టలైజ్ అవుతున్నాయి, కాకపోతే ఇంకా గట్టిగా కావాలి, బయటికి తేలుతాయి. ఇప్పుడు ఆమె ఏమైనా ఒక హరీష్ ను సంతోష్ ని బ్లేమ్ చేస్తుంది, కానీ నేనేమంతకంటే ముందుకు పోయి 2001 నుంచి 7-8 వరకు నువ్వు లేవు కాబట్టి మీ నాన్న గురించి నీకేం తెలుసు, ఆయన శుద్ధ పూస వెన్న పూస కాదు అని నేను అంటున్నా. సరే, దానికి ఎగ్జాంపుల్ మర్చిపోయినట్టున్నారు. స్టేట్మెంట్స్ మీరు చూడండి. సహారా ప్రావిడెంట్ ఫండ్ కేసు ఆమె మర్చిపోయారు, ఆమె మర్చిపోయారు. సిబిఐ వాళ్ళు ఇంట్రాగేట్ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రిని అప్పట్లో క్రెడిబిలిటీ ఉన్నటువంటి హిందూ పేపర్ రాసింది, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇస్ గ్రిల్డ్ అని. తర్వాత మీ పత్రిక రాసింది పుంకాలుగా 8 రోజు హెడ్లైన్స్ మీ పత్రికలో. అవును అవును, అది ఈపీఎఫ్ కావచ్చు, ముఖ్యమంత్రిని సిబిఐ విచారణ చేస్తుంది అన్నప్పుడు పెద్ద వార్త కదా అది. నేను అసలు 8 days రాశానండి, నా జ్ఞాపకం. అవునవును, రోజుకో ఎపిసోడ్ రాశారు ఆయన ఆ టైంలో జరిగినటువంటి అక్రమాల మీద. సరే, ఇది ఒక సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో తెలంగాణ ఏర్పడ్డది. అది ఏదైనా కానీ ప్రధానికి పట్టం కట్టారు, ఆశించిన స్థాయిలో తెలంగాణ ఆయన పరిపాలన చేస్తాడు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఫెయిల్ అయ్యడం కావాల ఆ థర్డ్ టైం అవకాశాన్ని కోల్పోవడానికి రకరకాల కారణాలు, అవినీతి ఒక కారణం. ఈ అవినీతి జరిగింది అనడానికి, మనం మాట్లాడడానికి, కవిత మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. అవును, ఒక ఇన్సైడర్ గా ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. రాజ్ శ్రీనివాస్ గారు అన్నట్టు మాట్లాడిన ప్రతిదానికి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు అయిందా? తండ్రి వాటా ఎంత ఉందా లేదా అనేది వేరే చర్చ. అందులో వాటా ముట్టిందా లేదా అనేది పక్కన పెడితే అవినీతి జరిగిందని అయితే ఆమె ఎండార్స్ చేసింది. అది హరీష్ అండ్ సంతోష్ లే చేశారు అంటుంది. మళ్ళీ అక్కడ కూడా కేటీఆర్ గారిని తీసుకురాలేదు, ఆయన కూడా అక్కడ ప్రొటెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ నిజాలు ఏంటనేది మనకు తెలియదు. కానీ అయితే శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది అనేది ఆయన సన్నిహితులు లేకపోతే ఆయనతో ఎక్కువగా అనుచరులు అనుకోండి ఉంటారు కదా, ప్రతి లీడర్కి ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కూడా ఇందాక నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావును టార్గెట్ చేయడం ఏంటని నిరంజన్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కూడా అదే మాట అంటోంది. మరి ఎవరి కోసం హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది? ఒకవేళ ఎవరి ప్రయోజనాల కోసమే అయితే హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది అనేది నిజమనే అనుకోవాలా ఇప్పుడు? అంటే ఒకటండి, పదే ఇప్పటికీ 2 సార్లు, అంటే మొన్న ఒకరోజు మాట్లాడిన సందర్భంలో అమెరికా నుంచి వచ్చినటువంటి రాగానే సిబిఐ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయగానే ఆమె మాట్లాడిన తర్వాత కవిత గారు అప్పుడు హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా పదే అనేక సార్లు వారు ఆయన పేరు తీసుకొని రకరకాల పద్ధతుల్లో, పేరు కాదు ప్రెస్ మీటే ఆయన మీద పేరు తీసుకోవడం ఏంటి, అంశాల్లో మెజారిటీ సింహభాగం వారి మీద అలిగేజ్ చేయడంలో చేశారు. కాబట్టి ఖచ్చితంగా విత్ అన్ ఇంటెన్షన్, ఇల్ ఇంటెన్షన్, అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక అంశం మాట్లాడుతున్నప్పుడు షీ హాస్ బీన్ సస్పెండెడ్ ఫ్రమ్ ద పార్టీ. జనరల్ గా ఇటువంటి సందర్భంలో జస్టిఫై చేసుకోవడము, లేకపోతే పార్టీ నిర్ణయం గురించి మాట్లాడడం రకరకాలు జరుగుతుంది. సరే, ఈ ఎపిసోడ్ లో మొన్న మాడిన దానికి కంటిన్యూషన్ గా హరీష్ రావు గారిని టార్గెట్ గా ఒక చాలా సార్లు మాడారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో పద్ధతిలో ఏదో రకమైనటువంటి కుట్రనో ఏదో రకమైనటువంటి కన్స్పిరసీ థియరీ ఉందేమో అనే ఆలోచన రావడం అనేది సహజంగా అందరికీ వస్తుంది. అదే నిరంజన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఇవాళ. కాబట్టి ఒకటి, నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు, అదే దిలీప్ గారు కూడా చెప్పారు. చాలా చోట్ల నేను మిగతా నాయకులతో కూడా చూశాను, కొంతమంది సోషల్ మీడియా స్టేట్మెంట్ లో అక్కడక్కడ, ఈవెన్ రఘునందన్ కూడా మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు ఏమని, ఇవే స్టేట్మెంట్లు, ఇవే రకమైనటువంటి యొక్క అవినీతి ఆరోపణలు హరీష్ రావు గారి మీదనో మరొకరి మీదనో చాలా సార్లు బేస్లెస్ గా చాలా మంది నాయకులు మాట్లాడారు. కవిత గారు మాట్లాడారంటే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, ఇన్సైడర్ కాబట్టి కొద్దిగంత మైలేజ్ వస్తుందని చెప్పి దిలీప్ గారు చెప్పారు. ఎస్, కాదనట్లేదు. కానీ వారు మాట్లాడంగానే అన్ని నిజాలు అయిపోవు కదా. ఎండ్ ఆఫ్ ద డే లా ఈజ్ సేమ్ ఫర్ ఆల్.
మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, కుటుంబ సభ్యులు మాట్లాడినా, బయట వాళ్ళు మాట్లాడినా, ఇవాళ సిబిఐ గ్రూప్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇన్సైడర్ మాట్లాడినా, అవుట్ సైడర్ మాట్లాడినా ద లా విల్ యాక్ట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యక్తిత్వ హననం అనేది ఈ సందర్భంలో చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ అంతకుముందు కూడా అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి పార్టీ వారి మీద ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు ఉండవు, ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా లేకపోతే ఉద్దేశపూర్వక వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. రాజకీయ పార్టీలలో ఇప్పుడు నా అనుభవం దిలీప్ కుమార్ గారితో లేకపోతే కొద్దిగా సీనియర్ కంటే తక్కువ ఉండొచ్చు. మేము ఇంకా చట్టసభలకు పోయి ఉండకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో రకరకాల పార్టీల్లో విభేదాలు రావడం, ఈవెన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవా, అసంతృప్తులు లేవా, లేకపోతే బీజేపీలో గ్రూపుల కొట్టాటలో అసంతృప్తిలో లేవా, మాట్లాడుకోవడాలు లేవా? నిన్న మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో ఫుట్బాల్ ఇవ్వడం ఉంటాయి, ఎందుకుండో ప్రతి పార్టీలో ఉంటాయి, పార్టీలోనే కాదు కుటుంబంలో కూడా ఉంటాయి, ఇదేం ఉండకూడని విషయం కాదు. కాబట్టి అది ఏదో అంశం ఇప్పుడు అర్జెంట్ గా బ్రహ్మాండం బద్దలైపోయింది, వారు మాడారు కాబట్టి మొత్తం నిజమైపోతుంది, వీళ్ళను వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని కాదు. టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు తక్షణ కాలంలో మనం ఒక సమాధానం చెప్పలేకపోవచ్చు, చెప్పినా కొన్నిసార్లు ఏమంటారు తీసుకునే విధానం వేరేలా ఉండొచ్చు. కానీ కొద్ది సమయం గడుస్తున్న కొద్దీ విషయాలు పబ్లిక్ డొమైన్ లోకి మరిన్ని వస్తున్న కొద్దీ గతంలో ఆమె మాట్లాడారని అవి నిజాలు అయిపోతాయి అనే విషయాన్ని కొద్దిసేపు అట్లా మనం హోల్డ్ చేస్తే అసలు ఆమె మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీని ఏకంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారు వీళ్ళు. అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు, నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆమె ఒక అప్పీల్ కూడా. అయితే ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఆమెమో హరీష్ రావు సంతోష్లు కలిసి కుట్ర చేశారు, వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటారు. అసలు వీళ్ళిద్దరికీ లింక్ పెట్టి రేవంత్ రెడ్డికి హరీష్కి లింక్ పెట్టి కుట్ర చేశారు అని అంటే ఏంటి? కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ కూడా అంటోంది ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావుని ఈమె టార్గెట్ చేస్తోందని. అంటే హరీష్ రావు మీద కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ అంటోంది. కాదు కాదు హరీష్ నా మీద కుట్ర చేస్తున్నాడని ఆమె అంటోంది. ఏంటిది? దీంట్లో ఏది ఫ్యాక్ట్? అసలు కుట్ర అనేది ఉందా ఏదో ఒకటి? ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఒక ఫ్యాక్ట్ ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి గారు లేరు, ఉండవలసిన అవసరం మాకు లేదు. హరీష్ రావు సంతోష్ గారి వెనుక ఇంకా అసలుకే ఉండవలసిన అవసరం లేదు. అది ఆ కుట్రకూడలో మాకు సంబంధం లేదు. అది కుటుంబ వ్యవహారం కింద చూడవలసినటువంటి అంశం. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి లావాదేవీలు అనుకోండి, వారి మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చాలు అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఫ్రస్ట్రేషన్ అనుకోండి, జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు ఈ ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విచారణలకు, కమిషన్కు బలం చేకూర్చుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సరే, కవిత మీద కుట్ర జరుగుతుందా లేదంటే హరీష్ రావు గారి మీద సంతోష్ మీద కుట్ర జరుగుతుందా అనేది ఆ కుటుంబంలో తెలుసుకోవాలి. ఏది జరిగినప్పటికీ కూడా అవినీతి జరిగిందనేది ప్రజలకు వెళ్ళింది కదా అనేది నేను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వాళ్ళ నాన్నకు తెలవకుండా జరిగింది అనుకోవడం కరెక్ట్ కాదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని చెప్పానంటే తను అనుకుంటుంది తనకు తాను నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను, కానీ వాస్తవం తెలిసిన సందర్భం. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కువ వచ్చి నీ పాలు తాగినట్టు కూడా ఎవరు నమ్మినట్టు సందర్భంలో ఇంత పెద్ద మొత్తంలో ఏదో ఒక రోజు 2 రోజులు జరిగింది వారు తెలియకపోవచ్చు. సీఎం ఆనాడు సీఎం కేసీఆర్ గారు కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో వారికి భాగస్వామ్యం ఉందని చెప్పని ఈరోజు పీసీ ఘోష్ నివేదిక కూడా మనకు చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. మొదటి 5 సంవత్సరాలు ఇరిగేషన్ మార్చిలో ఉన్నటువంటి హరీష్ రావు గారిని తప్పించారంటే అప్పుడే కుట్ర జరిగిందని అనుకోవచ్చు కదా. అప్పుడే కవిత ఎందుకు చెప్పలేదని చెప్పినప్పుడు మేము అంటున్నాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆ సాగునీటికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను తన దగ్గరనే అంటి పెట్టుకున్నాడంటే అందులో బంగారు బాతులాగా కామదేవులాగా వాళ్ళు చూసుకున్నది కాబట్టే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనేది మేము మొదటి చేస్తున్న ఆరోపణ. ఇక్కడ ఈ మీ ఏబిఎన్ ద్వారా చర్చలో కూడా ప్రజలకు రైతాంగాన్ని తెలవాల్సి ఉంది. ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ సృజన స్రవంతికి సంబంధించినటువంటి వారి పేరు మీద ఏది మనం నిర్ణయం తీసుకున్నామో అప్పటికే ఆ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 6,000 పైచీలు కోట్లు ఖర్చు అయినాయి.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లు చిలుకు ఖర్చు అయింది. అంటే మొత్తం 11,000 కోట్లు ఖర్చు కాబట్టి తర్వాత మరో 28 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టును పక్కన పెట్టి ఈరోజు ఏదైతే మేడిగడ్డ అన్నారు సుందులకు పోయినరు. ఇక్కడ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని పాపం హరీష్ రావు గారు ఒక పారాగ్రాఫ్ చదవాలి, ఒక పారాగ్రాఫ్ వదిలేయడం వల్ల కూడా వారికి కూడా అపవాదం వచ్చింది. అదే పేజీలో కట్టవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్, కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. దాని మీద పెద్ద చర్చ జరిగింది అసెంబ్లీలో, ఇంకా జరుగుతుంది కూడా భవిష్యత్తులో, అంత తొందరగా అయ్యేదేం కాదు అది. అయితే అవినీతి జరిగింది అనే దాని మీద అందరి చర్చ ఉంది కదా. ఆమె కూడా అవినీతి జరిగింది కాకపోతే హరీష్ రావు చేశాడు, సంతోష్ రావు చేశాడు, మా నాన్నకు తెలియదు అనేది ఆమె చెప్తున్న మాట. పైగా వీళ్ళకి అందరు కలిసి మా నాన్న మీద, మా అన్న మీద, నా మీద, మా మీద కుట్ర చేసి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, హస్తగతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. అలాంటి అవకాశం ఉందా? హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసి పార్టీని హస్తగతం చేసేసుకునే అంత పరిస్థితి ఉందా? ఉండవచ్చునేమో గాక, అది ఆ ఎపిసోడ్ లో అందులో ఏముందని ఏమి చెప్పిన ఆరోపణలకు లోపల అంతర్గతంగా ఏం జరుగుతుంది పోయింది. ఉండవచ్చునేమో నేనేమంటున్నా, ఇంకొకటి ఇక్కడ అన్నా మీ ద్వారా ఒకటి చెప్తున్నా, ఉండవచ్చునేమో గాక ఈమె మాట్లాడినటువంటి మాటల్లో కూడా బలమైనటువంటి ఆలోచన ఉండే మాట్లాడిందేమో. ఏదేమైనా ఈ ఎపిసోడ్లో అవినీతి అక్రమం జరిగిందని తేలిందనేది నిజము. రెండోది, ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నప్పుడు పసిగట్టి కేసీఆర్ గారు సాగునీటి శాఖ మార్చులు వారు బాధ్యత తీసుకున్న తర్వాత నుంచి మాకు జరిగినటువంటి అంశాలు అయితే నేరుగా కేటీఆర్ కేసీఆర్ సంబంధం ఉన్నట్టే కదా అంటున్నా. మొదట 5 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలు, మొత్తం 9 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి శాఖ వాళ్ళిద్దరి మధ్య ఉంది, మామూలుల మధ్య. కాబట్టి ఈ అవినీతికి 100% కేసీఆర్ గారు కూడా 100% పాళ్ళు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని రేపటి రోజు సిబిఐ విచారణ తేల్చి చెప్పని నేను వ్యక్తిగతంగా ప్రగాఢంగా నమ్ముతున్నా. సరే, కవిత గారికి కన్న తండ్రి ఈరోజు ఆమె కూడా ఏ విధంగానే ఈ కుటుంబం నుంచి బయటపడాలని చెప్పినట్టు క్రమంలో ఈ సిబిఐని అడ్డు పెట్టుకొని నాన్న మీద ప్రేమతోటి బయటకు వచ్చే ఓ సెంటిమెంట్ రంగరించడం కోసం ఉపయోగించుకున్నదేమో అది కవిత గారిని అడగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సొంత ఆయనకు కూడా ఎంత ఈరోజు బయలుచినా బహుశా కూతురు మీద ప్రేమ ఉంటుందేమో. కానీ ఏది అయినా ఈ ఎపిసోడ్లో ముందే చెప్పిన కవిత ఎపిసోడ్ 100% హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సంబంధం ఉంది. ఇంతేకాదు, ఇక్కడ మేము ఒక మాట చెప్తా ఉన్నా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి సందర్భం కూడా ఈ కాళేశ్వరంలో అవినీతిలో దాగుంది. మా వేములవాడకు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చినప్పుడు అవినీతి అక్రమాలతో ఉన్న డబ్బు మొన్నటి ఎన్నికల్లో నా వేములవాడలో నా ఎన్నికల్లో అబద్ధాలు ఎంత అనేది ఇక పార్టీ బయట పెట్టాలి. అవి వెంకట కృష్ణ అంటే నాకు ఒక అవకాశం మీరు ఇచ్చిన చెప్తున్నా నన్న లేలే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆనాటి కాళేశ్వరం అవినీతికి సంబంధించిన సొమ్ములో టీఆర్ఎస్ తరఫున ఖర్చు కాలినాగన ఇతర పార్టీ ద్వారా కూడా కాళేశ్వరంలో అవినీతి అక్రమ సొమ్మును నన్ను ఓడగొట్టడానికి కోసం కూడా ఖర్చు పెట్టి రోడ్డున్న ఇద్దరి మధ్యలో అది ఓకే రైట్. ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, రైట్. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి ఆమెమో నా మీద వీళ్ళిద్దరు కుట్ర చేశారంటది. మా అన్న కూడా నాతో మాట్లాడలేదని చెప్పింది. ఏది రాఖీ కట్టడం విషయంలో నేను వస్తున్నా అంటే రెస్పాండ్ అవ్వలేదు, ఆ రోజు లేకుండా వెళ్ళిపోయాడని చెప్పింది. తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్ర జరుగుతుందంటే కనీసం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో స్పందించలేదు అని కూడా చెప్పింది. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా సంబంధాలు లేవని ఆమె మాటల ద్వారానే అర్థమవుతుంది. అన్న చెల్లెళ్ళ మధ్యనే హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కుట్ర చేశారు అంటోంది. బీఆర్ఎస్ పార్టీ ఇందాక నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు మీద ఎవరో కుట్ర చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం కవిత ఇలాంటి మాటలు మాట్లాడుతుందని ఆయన అంటారు. అంటే ఎవరి మీద కుట్ర చేస్తున్నారు అనేది క్లియర్. కుట్ర అయితే ఉంది. అయితే ఆమె చెప్పే కుట్ర అన్నా కరెక్ట్ అయి ఉండాలి, లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టుగా హరీష్ రావు మీదనే కుట్ర జరుగుతూ ఉండాలి.
దీని మీద బీజేపీ అవగాహన ఏంటి ఈ ఎపిసోడ్ మీద? సార్ ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం సార్. నమస్తే అండి సార్. కవిత గారి ఎపిసోడ్ విషయంలో బీజేపీ అవగాహన అంటే బీజేపీ అభిప్రాయం కూడా ఒకటే సార్, అది వారి కుటుంబ సమస్య, డాటర్ ప్రాబ్లం. ఎందుకంటే ఆమె ఎన్ని కుట్రలు వండినారని చెప్పినా ఎన్ని మాట్లాడినా అల్టిమేట్ గా సస్పెండ్ చేసింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయనే అధ్యక్షుడు, కేసీఆర్ గారు అధ్యక్షుడిగానే సస్పెండ్ చేశారు కదా. కాబట్టి ఇంకెవరు హరీష్ రావు సస్పెండ్ చేయలే, సంతోష్ రావు గారు సస్పెండ్ చేయలే ఈ కేసులో. కాబట్టి పార్టీ నుంచి బయటికి పంపించింది అంత పెద్ద నిర్ణయం తీసుకుంది, వీళ్ళు తీసుకునే ధైర్యం కూడా ఉందనుకొని వీళ్ళు తీసుకునే వీళ్ళకి అధికారం కూడా లేదు. అల్టిమేట్ గా కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు మా డాడీ మంచోడు, మా అన్న మంచోడు, మా అన్నకి అన్యాయం జరుగుతుంది, మా అన్న ఇది గుంజుకోవాలనుకుంటారు, ఇవన్నిటి కూడా ఒక దానికి విలువ ఉండదండి. ఆ పదాలకు పెద్ద గుర్తింపు కూడా ఉండదు, విలువ కూడా ఉండదండి. కాబట్టి కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు అధ్యక్షుడు. కాబట్టి దాంట్లో ఇంకా కవిత గారు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని పదాలు, ఎంత స్ట్రాటజీ అని అనుకున్నా కూడా దాంట్లో పెద్ద విలువ లేదనేది నా అభిప్రాయం అండి. పూర్తిగా అది పార్టీ యొక్క పూర్తి నిర్ణయము, పార్టీ అంతర్గత నిర్ణయము, పార్టీకి సంబంధించిన విషయం అది. అయితే ఇంటర్నల్ గా డాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఒక చిన్న దానికి ఎవిడెన్స్ చెప్తాను, దానికి కనెక్టింగ్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కవిత గారు ఉత్తరం రాశారు కదా మొదటిసారి అమెరికా పోయేటప్పుడు, అమెరికా నుంచి వచ్చేటప్పుడు అది ఏదన్నా ఉండని అండి, రాసినటువంటి ఉత్తరంలో పదాలను మనం అర్థం చేసుకోవాలి. కొంత పొలిటికల్ పదాలను అర్థం చేసుకుంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికో బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఉత్తరం రాయలే, ఆమె తన తండ్రి గారికి ఉత్తరం రాసింది. తండ్రి గారి కంటే మై డియర్ డాడీ అని. ఆమె ఏ హోదాలో రాసింది? ఆమె టిఆర్ఎస్ పార్టీ నాయకుడు గారుగా రాయలే, ప్రాబబ్లీ ఇంకొక కూతురుగా, కేసీఆర్ గారు కూతురుగా రాసింది. కాబట్టి దానికి రాజకీయమైనటువంటి దీంట్లో ప్రాధాన్యత ఎక్కడ ఉంటుందండి ఇంకా. కాబట్టి మీరు కుటుంబాన్ని రాజకీయానికి కుటుంబానికి ముడిపెట్టి మెస్ చేసి దాంట్లో ఒక పెద్ద తమాషాలు చేసి 10 ఏళ్ళు కాలం గడిపినారు. ఇదంతా కూడా కుటుంబ పార్టీ అని బయటకు వచ్చేసింది కదా. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఇంకో అల్లుడు, ఇదంతా కుటుంబమే కదా. ఇప్పుడు ఆమె ఆరోపణ చేస్తుంది తండ్రి కన్న మీద, ఇద్దరు భావాల మీద, అయిపోయింది కదా ఇంకా చర్చ. వారి కుటుంబ సభ్యులే. మీ అంచనా ప్రకారం దీని ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద, దీని ఇంపాక్ట్ అంటే కవిత గారి రాజీనామానో లేకపోతే సస్పెన్షనో అట్లని కాదు, టోటల్ గా ఆ కుటుంబంలో, పార్టీలో కూడా, పార్టీ ఆమె ఎమ్మెల్సీ కదా, ఎంత లేదన్నా కేసీఆర్ కుటుంబంలో కీలకమైన వ్యక్తి. ఒక పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభం ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సార్ ముందు కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారికి, ఆమె రాజకీయాలకు వచ్చిందే కుటుంబ సభ్యురాలకు వచ్చింది ఒకటి. అయితే కుటుంబం మీదనే ఆరోపణ చేసింది. ఇప్పుడు బయట వ్యక్తుల మీద ఆరోపణ చేయలే. ఎవరో జగదీష్ రెడ్డి గారి మీదనో, నిరంజన్ రెడ్డి గారి మీదనో, ఇంకెవరు సీనియర్ టీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణ చేయలే. తమ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా ఇద్దరు సభ్యుల మీద ఆరోపణ చేసింది. ఇది ఒకటి. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ టోటల్ ఎక్స్పోజ్ అయిపోయింది తెలంగాణలో. అవినీతి అనే ఆరోపణలు కూడా చేసింది, కుటుంబ సభ్యుల మీద ఆరోపణ కూడా చేసింది. కాబట్టి ఈ ఆరోపణలు అన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ప్రజల లోపల చర్చకు వస్తుంది, చర్చకు వచ్చింది కూడా వస్తుంది. మనం ఎక్కడైనా ఛాయ్ కొట్టు కాడ కూర్చున్నప్పుడు, హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు, ఇంకెక్కడ కూర్చుంటే చర్చించుకుంటున్నారు కూడా ప్రజలు. ఎందుకు అవినీతి ఉందా అనేటువంటి అనుమానం అయితే రేకెత్తిచ్చింది కదా. అట్లీస్ట్ అనుమానం రేకెత్తిచ్చిన తర్వాత ఇంకా చర్చ జరుగుతుంది కదా. అనుమానం అయితే వచ్చేసింది కదా. ఇప్పటిదాకా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని గట్టిగా మాట్లాడుతున్నటువంటి శ్రేణులకు కావచ్చు, గట్టిగా మాట్లాడుతున్నటువంటి మిగతా అభిమానులకు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులకు, ఇది కొంచెం ఎక్స్పోజర్ అనేటువంటి ఇష్యూయే కదా. జరిగింది, కాకపోతే మా నాయన ఇయ్యలేదు, జరిగింది హరీష్ రావు గారు చేశారు, ఈ విధమైనటువంటి మాటలు కవిత గారు చెప్పడం, వారి కుటుంబ సభ్యులే చెప్పడం, ఇది కొంత ఖచ్చితంగా గందరగోళం సృష్టిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడుతుంది. నేను ఇంతకుముందు గతంలో కూడా వెంకటకృష్ణ గారు గతం కూడా చెప్పిన, ఓడిపోయినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తిరిగి మనుగడ సాధించడం అనేటువంటిది భారత రాజకీయాలలో చాలా రాష్ట్రాల్లో అది అసాధ్యమైపోయింది. ఏదో కొంచెం మినుకు అనుకుంటే ఇంకో 1-2 ఎలక్షన్స్ లా పోటీగా నిలబడుతుంది. కాబట్టి వారి ఫలితాలు తప్పకుండా ఉండవు. కాబట్టి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ దీని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు, అది 5 ఏళ్ళు పడుతున్నా 10 ఏళ్ళు పడుతున్నా కానీ కనుమరుగేయడానికి ఒక బాట మాత్రం పడ్డదని నా అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇవాళ అది ఆల్రెడీ అయిపోయింది, ఇక కనపడకుండా పోతుందని ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ అన్నాడు. మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ అనుకుంటా నాడిబేట్లో, అప్పుడు కూడా ఇదే మాట అన్నాడు ఆయన.
సో ఈ రకమైన ప్రస్తావనని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఒకటండి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు, వాళ్ళ కోరిక అయి ఉండొచ్చు. దానికి ఏం చేస్తాం మనం? ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అవును, కలిసిపోయిందా? ఈసారి 100 సీట్లు కూడా రాలేదు. కాలగర్భంలో కలిసిపోయిందా? ఆ మాట బీజేపీకి అప్పట్లో 2 సీట్లే కదా ఉన్నది. కాలగర్భంలో కలిసిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ గారు 3సారి ప్రధాని అయ్యారు, కానీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ కూడా రావట్లేదు బీజేపీ. ఇక్కడ పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందా? పోనీ రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీలో జూబ్లీస్ లో బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేయకపోతే బీజేపీ కాలగర్భంలో కలిసిపోతుందా? అది వాళ్ళ కోరిక అయి ఉండొచ్చు, అదొక విషపు ఆలోచన అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఒక నేపథ్యం ఉంది కదా, ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇవాళ ఎమ్మెల్యేల సంఖ్య మాకెంత ఉంది, మిగతా వాళ్ళకి ఎంత ఉంది, ఓటర్ల యొక్క శాతం ఎంత ఉంది, ఇవన్నీ సరే ఒడిదుడుకులు ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఆఫ్టర్ కేసీఆర్ గారు అనే టాపిక్ వచ్చినప్పుడు పార్టీ పగ్గాల కోసం జరుగుతున్న పోరాటంలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు అనుకోకూడదు? ఆ చర్చ కూడా ఉంది. దిలీప్ గారు కూడా అడుగుతాయి, మీరు చెప్పండి. అసలు అంటే సరే మీరు అడిగారు కాబట్టి, కానీ అసలు ఆలోచనే సరైనది కాదు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సంయుక్తంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని అంశాల మీద పోరాడుతుంది. మళ్ళీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది, వస్తుంది వారి నాయకత్వం. వారి తర్వాత అనే విషయం అనేది ఇప్పుడు చర్చ కాదు, చర్చ కాబోదు. వారు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రహ్మాండంగా పార్టీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. వారు ఉంటారు, ఉండాలనే కోరుకుంటాం సార్, కానీ యువతల వాళ్ళ ఆరాటం విడిగా ఉంటది కదా. నేను అర్థం చేసుకున్నాను, అందుకనే నేనేం దానికి అదేంటంటే వారు ఆల్రెడీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీ ముందుకు పోతున్నప్పుడు వేరే అంశాలు అప్రస్తుతం. ఇప్పుడు ఇట్లాంటి ఒడిదుడుకులు చాలా రాజకీయ పార్టీలలో వచ్చాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ప్రచార కమిటీ చైర్మన్ గా చేద్దామన్న రోజు అద్వానీ గారు కూడా పెద్దలు పెట్టినట్టు మనం చూసినాం. సో ఇవన్నీ వెదర్ దిస్ ఎ ఫ్యామిలీ ఆర్ నాట్, రాజకీయ పార్టీలలో సహజమైనటువంటి అంశాలుగా ఉంటాయి. నియోజకవర్గాలలో ఉంటాయి, మండలాల్లో ఉంటాయి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ ఏర్పాట్లు ఉంటాయి. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఒడిదుడుకులు సహజం. అన్నింటినీ అధిగమించుకొని పోయినప్పుడే కదా పార్టీ యొక్క స్థానం ఉంటుంది. ఇట్లా అనేక బ్యాటిల్స్ అంటే గతంలో చరిత్ర చూస్తే రకరకాల సందర్భాల్లో వచ్చినటువంటి ఒత్తిళ్లు ఉద్యమకాలంలో, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మొన్న పార్లమెంటు మాకు ఒక సీట్ లోక్సభలో రాలేదు, అంత మాత్రాన ఏమన్నా ఇమ్మీడియట్ గా ఏమన్నా కాలగర్భంలో కలిసిపోవడం లాంటి ప్రయత్నాలు జరిగినాయా? ఒక్కళ్ళంటే ఒక లీవింగ్ దట్ 10 MLAs ఈవెన్ టుడే దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్. ఎవరైనా పోయి వేరే పార్టీలలో జాయిన్ అయినారా? సో మనం అంత ఈజీగా ఓ పార్టీ కలిసిపోతుందని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ కోరిక ఉండొచ్చు తప్పితే అది ఎప్పటికీ నిజం కాదు. రైట్, ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు. దిలీప్ గారు, ఇది ఈ సంక్షోభం బీఆర్ఎస్ పార్టీ మనుగడకి ఏమన్నా ఇబ్బందికరమయ్యే అవకాశం ఏమైనా ఉందా అనేది చాలా చర్చ అయితే ఉంది బయట. ఒకటి. రెండోది, అసలు ఈ గొడవంతా పార్టీ పగ్గాల కోసం ఒకరిపైన ఒకరు చేసుకుంటున్న కుట్రలు అనే చర్చ కూడా ఉంది. మీలాగా కొంత ఆ సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు కొంతమంది ఆ మాటలు కూడా మాట్లాడుతున్నారు. పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని ఇట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని ఇంపాక్ట్ ఎంత ఉండే అవకాశం ఉంది పార్టీ మీద? ఒకటండి, నాకు నా అవగాహనలో కేసీఆర్ అనేవాడు ఉన్నంత వరకే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ దాని ఎగ్జిస్టెన్స్ అండి. ఒకసారి ఆయన పక్కకు జరగడం అంటూ జరిగితే, నేను అది కోరుకోవట్లేదు, అది వేరే విషయం, కానీ ఆయన కనుక తన నాయకత్వానికి కొడుకు కప్పచెప్తే ఇది 3 ముక్కలు అయిపోతుంది ఆ పార్టీ. కాబట్టి ఈ రోజు కవిత ఏదైతే బయటకు వచ్చి ప్రకటనలు చేస్తుందో ఆ బీఆర్ఎస్ పార్టీకి అది తీవ్రమైనటువంటి ఒక కుదుపే, అది పెద్ద కుదుపు, అది పెద్ద షాక్ ఇచ్చినట్టే. రేపు పొద్దున ఆ పార్టీ పెట్టదా దానికి ఉన్న వ్యాక్యూమ్, ఇప్పుడున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ వ్యాక్యూమ్ ఎంత, ఏ పార్టీ సర్వ్ అయితే ఏది కాదన్నది మీకు తెలుసు. మన ఎవరం కూడా అంత ఈజీగా అంచనా వేయలేము. బట్ డెఫినెట్లీ టీఆర్ఎస్ మాత్రం ఒక తీవ్రమైన ఒక కుదుపుకైతే ఈ రోజు లోనైంది రాజీనామా ప్రకటన. హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది, చేస్తున్నారు అనే ఆ రకమైన ఆలోచనలకు కానీ ఆ రకమైన చర్చకు కానీ మీ విశ్లేషణ ఏంటి? హరీష్ అనేవాడు
నాకు తెలిసి కేటీఆర్ కింద పనిచేయడండి, 100% చేయడు. కేసీఆర్ కిందనే ఆయన కింద ఈయన చేయడు, ఈయన కింద ఆయన చేయడు కదా. ఈయన కింద ఆయన చేయడానికి కేసీఆర్ కింద ఇద్దరు చేస్తారు, అంతవరకు ఓకే. ఈ ఇద్దరు కూడా ఒక గొడుగు కింద పనిచేసే అవకాశం లేదు. అది కేసీఆర్ ఉంటే తప్ప, ఆ గొడుగు కేసీఆర్ అయితే తప్ప. కాబట్టి ఆ వైరుధ్యం మొదటి నుంచి ఉంది. కాబట్టి అందులో కొంత ఆమె ఆరోపణ నిజం కూడా ఉంది. ఏంటంటే ఒక ప్రయత్నం కేటీఆర్ చేశాడు, పోయి బీజేపీలో కలుద్దాం అనుకున్నాడని, లేదా హరీష్ కొందరు తీసుకొని వెళ్ళి పార్టీ మారదాం అనుకున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మీకు తెలుసు అసలు పొలిటికల్ పార్టీస్ అనేవి అసలు అడ్మినిస్ట్రేషన్, అసలు రాజకీయం కంటే ఇతర పార్టీల్లో చిచ్చు పెట్టే కార్యక్రమం ఎక్కువ చేస్తాయి. ఈవెన్ సీఎం కూడా చేసే పని తన అడ్మినిస్ట్రేషన్ కంటే ఎక్కువ ఇతర పార్టీలో కెరగడమే ఎక్కువ పని ఉంటుంది. మనం కేసీఆర్ కూడా చూస్తాం కదా, ఇతర పార్టీలు విచ్ఛిన్నం చేసి కన్సాలిడేషన్ ప్రయత్నం చేశాడు. అది ఒక పొలిటికల్ క్యారెక్టర్ అయిపోయింది రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళకి. సో ఆ సందర్భంలో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఇటు అటు కెలకుండా ఉన్నాడని మనం అనుకోవడానికి వీల్లేదు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తారండి. రాజకీయ పార్టీలు రాజకీయం చేయకపోతే, కేసీఆర్ గారి మాటల్లోనే రాజకీయ పార్టీలు రాజకీయం చేయకపోతే ఏమంటారు, అహోబిలో మఠం పెట్టుకున్నావా అని మాట్లాడతాడా. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, ప్రత్యర్థి పార్టీల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చేశాడా చేయలేదు. రైట్, ఏంటి ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఏదో చెప్తున్నారు సార్? నేను ఒక చిన్నది గుర్తు చేస్తాను సార్, మీ ద్వారా వ్యూవర్స్ కూడా గుర్తు చేస్తాను చూసే వాళ్ళకి సార్. కేసీఆర్ గారు మొదటిసారిగా 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే కాకముందు మొదటిసారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశాడు సార్ రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం. అవును, హరీష్ రావు గారు చేసినాడు. అప్పటి నుంచి అప్పుడు కేటీఆర్ గారు భారతదేశంలో లేరు, తెలంగాణలో లేరు, ఉద్యమాలు ఎక్కడ కనపడలే కూడా. కవిత గారు కూడా ఇక్కడ ఉద్యమంలో కనపడలే, అప్పుడు ఉద్యమంలో లేరు, వాళ్ళు విదేశాల్లో ఎక్కడో ఉన్నారు. కాబట్టి హరీష్ రావు గారి పాత్ర టిఆర్ఎస్ బిల్డ్ చేయడంలో, నిర్మాణం చేయడంలో ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ గారు అంత ఇగ్నోర్ చేసి హరీష్ రావుని పక్కన పంపిస్తా అంటే కర్ర విషయంలో కూడా 2004 నుంచి సుదీర్ఘ పోరాటం కదా హరీష్ రావు గారిది కూడా. కాబట్టి ఆరోపణలు చేసేటప్పుడు ఇంత చిన్నగా ఆరోపణలు చేయడం వల్ల హరీష్ రావుకి సింపతి పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి హరీష్ రావు యొక్క ప్రెజెన్స్, కేటీఆర్ ప్రెజెన్స్ ఈ రెండు కూడా ఇబ్బందే. కాబట్టి రాబోయే రోజుల్లో దిలీప్ గారు చెప్పినటువంటి దాంట్లోనే నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, కరెక్ట్ అది. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది. హరీష్ రావు గారు యూకేలో ఉన్నారు, బహుశా మరి నైట్ వస్తాడని అంటున్నారు. కాలం ముందు నిలబడడం కష్టం సార్. హరీష్ రావు గారు ఈ నైట్ గో రేపు వస్తాడని అంటున్నారు. మరి ఆయన వచ్చినాక ఏమన్నా రియాక్ట్ అవుతారా, లేకపోతే పార్టీ టేకప్ చేస్తుందా ఇష్యూని, ఇంకా ముందు ఏంటనేది చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆది శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.